నీకేం చేతగాక ఆడ ఆంధ్రాలో ఏం తిననీక లేకపోతే ఈడికొచ్చి బతికి గుద్దల్చి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు. చెత్త నా కొడుక, నువ్వు గుద్దపల్పు ఉంది కాబట్టి ఆ నా కొడుకు అట్లా మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? ఆ నా కొడుకు తెలంగాణలో ఏడ కనిపించినా సరే కుక్కని ఈడ్చి కొట్టినాడు కొడతామని. మరి ఆంధ్రాలో అంత ఉండి నీ ఆంధ్ర అంత డెవలప్మెంట్ ఉంటే పోయి ఆంధ్రాలో బతుకురా. ఈడేం బిక్తున్నావు నువ్వు ఫస్ట్ జబర్దస్త్ దాని దీనికి వచ్చినప్పుడు నీ 5 ఏళ్ళు లోపలికి పోలేదు, అర్థమైందా? ఏంద్రా ఆంధ్రలో ఆస్తులు కొననిక తెలంగాణ పనికిరాడా? అరే కుక్క, తెలంగాణలో 1 ఎకరం ఎంత తెలుసారా నీకు? తెలంగాణలో 1 ఎకరం ఎంత తెలుసా? నీ జాతి మొత్తం అమ్ముకోవాలి, అర్థమైందా? నువ్వు ఏడ కనిపించినా సరే ఐమాక్స్ దగ్గర రివ్యూ చెప్పుకోవడానికైనా సరే ఏడ కనిపించినా సరే కుక్కను ఉరికిచ్చినట్టు కొడతాం కొడుక. ఏమనుకుంటున్నావు? కుక్కను 2-3 ఉతుకుతే మిగతా కుక్కలు కూడా బయటకు వస్తాయి, అప్పుడు దాంట్లో పని కూడా చెప్తాం. వాళ్ళు మనుషులే మేము మనుషులమే. కానీ ఇట్లా మాట్లాడుతున్న ఆంధ్ర నా కొడుకులకు చెప్తున్నా, ఇన్ని రోజులు మీ ఆంధ్ర స్లాంగ్ లో ఉంటే మేము వినలేదా? మేము చూడలేదా సినిమాలో? నాకు ఇన్ని రోజులు వాడంటే కొంచెం రెస్పెక్ట్ ఉండే, కానీ ఏ క్షణం అయితే ఆ మాట అన్నాడో వానంత ఫాల్తుగాడు అసలుకి భూమి మీద లేడనిపిస్తుంది. సరే తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు ఆంధ్రను అయి తెలంగాణలో ఏం చేస్తున్నావురా? నువ్వేదో హోటల్ పెట్టుకొని అమ్మేసుకొని బాగా నడుస్తలే అని చెప్పేసి నువ్వు ఫోన్పేలో పేటిఎం స్కానర్లో పెట్టిన ఏమంటారు పేటిఎం కుక్కవి నువ్వు, అర్థమైందా? అట్లాంటివి నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావా? మరి ఆంధ్రాలో అంత ఉండి నీ ఆంధ్ర అంత డెవలప్మెంట్ ఉంటే పోయి ఆంధ్రాలో బతుకురా. మళ్ళీ ఈడికి వచ్చి రివ్యూలు చేసుకోను అది చేసుకోవడం ఇది చేసుకోవడం ఎందుకు? నీకు నువ్వు ఫస్ట్ జబర్దస్త్ దాని దీనికి వచ్చినప్పుడు నీ 5 ఏళ్ళు లోపలికి పోలేదు, అర్థమైందా? వచ్చి కుక్కలాగా రివ్యూలు చెప్పుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఏదైతే తెలంగాణ గురించి అన్నావో అదే తెలంగాణలో గురించి తెలంగాణనే మాట్లాడుతున్నా. నా తెలంగాణలో ఉట్టి నేను కూడా అట్లా అంతగానో దాచుకొని తినలేదు. రివ్యూలు చెప్పుకుంటా అది చెప్పుకుంటా ఇది చెప్పుకుంటా తిన్నావు. ఏంద్రా ఆంధ్రలో ఆస్తులు కొననిక తెలంగాణ పనికిరాడా? అరే కుక్క, తెలంగాణ డెవలప్మెంట్ అయింది. తెలంగాణలో 1 ఎకరం ఎంత తెలుసారా నీకు? తెలంగాణలో 1 ఎకరం ఎంత తెలుసా? నీ జాతి మొత్తం అమ్ముకోవాలి, అర్థమైందా? నీకు అర్థమవుతుందా? నేను ఇట్లా అంటూ నన్ను ఫీల్ కాకు. నీ జాతి అంటే నీకు ఎంతో ఫీల్ అవుతున్నావో నా తెలంగాణ గురించి మాట్లాడుతుంటే నేను కూడా అంతనే ఫీల్ అవుతున్నా, అర్థమైందా? నువ్వు కుక్కవిరా నువ్వు. నేను చెప్తున్నా కదా, నువ్వు కుక్కవి. పెట్టినోని ఎప్పుడు మరవద్దు. అడుగు కావాలని చెప్పేసేసి ఒక అహంకారం ఒక పల్పు ఉంది కాబట్టి ఆ నా కొడుకు అట్లా మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? ఆ నా కొడుకు తెలంగాణలో ఏడ కనిపించినా సరే కుక్కని ఈడ్చి కొట్టినాడు కొడతామని. ఎందుకనంటే పెట్టింది ఎవడు మరవద్దన్న. అట్లాంటిది ఉండి ఈడ తినుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా మరి నీ ఆంధ్ర అంత డెవలప్మెంట్ అయితే మరి నీకు అంత ఎకరాలు పోతుంటే కోట్ల పోతుంటే మరి ఆడ బతకొచ్చు గారా. ఈడేం బిక్తున్నావు నువ్వు? నీకేం చేతగాక ఆడ ఆంధ్రాలో ఏం తిననీక లేకపోతే ఈడికొచ్చి బతికి కలిసి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు. చెత్త నా కొడక, నువ్వు నీ అహంకారం చూసుకొని మరి ఎందుకురా? మరి నువ్వు ఏదో హోటల్లో ఏదో పెట్టినప్పుడు మరి అది మొత్తం డౌన్ఫాల్ అయిపోయినప్పుడు మరి సపరేట్గా నువ్వు అడుక్కోవచ్చు కదా. ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళే డబ్బులు ఇవ్వాలి నాకు, నేను మీ ఆంధ్రోడిని అని చెప్పేసి నువ్వు అప్పుడు అడుక్కోవచ్చు కదా. అప్పుడు తెలంగాణ గుర్తు రాలేదా? తెలంగాణ స్టేట్ గుర్తు రాలేదా? వేస్ట్ నా కొడక. నేను చెప్తున్నా కదా, ఇంకోసారి నీకు గ్రోత్ లేకుండా చేస్తాం. నువ్వు ఏడ కనిపించినా సరే ఐమాక్స్ దగ్గర రివ్యూ చెప్పుకోవడానికైనా సరే ఏడ కనిపించినా సరే కుక్కను ఉరికిచ్చినట్టు కొడతాం కొడక. ఏమనుకుంటున్నావు? తెలంగాణ అంటే అంత మజాక్ అయిపోయిందారా? పెద్ద పాలిటిక్స్ వాళ్ళే మాట్లాడరు, అర్థమైందా? పెద్ద పాలిటిక్స్ వాళ్ళే మాట్లాడరు. ఆఖరికి పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు కన్నా ఎవరికైనా సరే తెలంగాణ అంటే ఒక రెస్పెక్ట్. ఒక కుక్కవి నీకెందుకురా అంతా? కొంతమంది ఇటువంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఈ కుక్కని 2-3 ఉతుకుతే మిగతా కుక్కలు కూడా బయటకు వస్తాయి, అప్పుడు దాంట్లో పని కూడా చెప్తాం. ఇంకోసారి ఏ ఓడైనా సరే ఆంధ్రోలు అంటే మాకు రెస్పెక్ట్ అన్న. వాళ్ళు మనుషులే మేము మనుషులమే. కానీ ఇట్లా మాట్లాడుతున్న ఆంధ్ర నా కొడుకులకు చెప్తున్నా, ఎవడైతే వాని ఎంకులు ఉండో మీ అందరికీ తెలంగాణలో లేకుండా చేస్తాం, అర్థమైందా? తెలంగాణలో లేకుండా చేస్తాం. నీ యూట్యూబ్ ఛానళ్ళు అవి నువ్వు వస్తున్నా అంటే మా తెలంగాణలో ఎవరు నీ యూట్యూబ్ ఛానల్ చూసారా కుక్క? వేస్ట్ చెత్త నా కొడక నువ్వు. నీకు పగిలిపోద్దురా రే నువ్వు ఏడన్నా కనిపించినా సరే. చెప్తున్నా నీకు డిలీట్ చేయాలన్నా ఒక అహంతోని వాడు బయటకు వదిలిండు తెలంగాణలో ఎవడు ఏం చేయడం అని చెప్పేసి. డిలీట్ కాదు, 100 మంది 4 కోట్ల ప్రజల అందరి ముందర వచ్చి క్షమాపణ చెప్పేవారికి ఆ వేస్ట్గానైతే మేము మొదలం, అర్థమైందా? అంతవరకు వాని రివ్యూస్ వాని యూట్యూబ్ ఛానల్ అన్నీ పోతాయి. ఎందుకనంటే ఒక్కని కలిసిచ్చినామంటే ఇట్లాంటి కుక్కలు చాలా లేస్తాయి పైకి. ఈ నా కొడుకు ఇడుపు కాగితం అంటే ఏందో తెలియదంట. తెలిసేటట్టు బుద్ధి చెప్తాం మేము. ఇన్ని రోజులు మీ ఆంధ్ర స్లాంగ్లో ఉంటే మేము వినలేదా? మేము చూడలేదా సినిమాలో?
ఏడు నుంచి ఆంధ్ర నుంచి వచ్చి ఎక్కువ ఇండస్ట్రీలో చూసుకుంటే 80% 90% ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటారు. అవునా కదా? ఇదే డెవలప్మెంట్ అక్కడ ఉంటే వాళ్ళు చేసుకోలేరా? పెద్ద పెద్ద స్టార్లకే లేని బల్బు వీడికి ఎందుకన్నా? నిన్న మొన్న వచ్చిన చెట్టు ఇది, అర్థమైందా? ఆ చెట్టును వంగదీస్తాం, ఆ చెట్టుకు నీళ్ళు ఎవడు పోస్తుండో ఆడిని కూడా మొత్తం పగలేటట్టు మొత్తం బుద్ధి చెప్తామన్నా మేమైతే.